దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదెగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. గడిచిన దినముల నుంచి ఒక విలువైన సందేశాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. జీవితములో స్థిరపడుటకు ఉండవలసిన నేర్పరితనము ఏమిటి అన్న విషయాన్ని గడిచిన 2 వారాలు మనం ధ్యానం చేశాం. తిరిగి దేవుని మహాకృప ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ సందేశాన్ని ముగింపులోనికి తీసుకొని వద్దాం. నేర్పరితనము. ఒక వ్యక్తి స్థిరపడాలి అనంటే వేసుకునే పునాది బాగుండాలి అన్నది మన అంశంలో మనం నేర్చుకుంటున్న విషయము. పునాది అనేది బాగుంటే కట్టడము ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడిన మాటలు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు మీరంతకు మీరే పాడు చేసుకుంటే సేవకులు ఎవరేం చేయలేరు. పునాదులు ఎవరి పునాది వారు వేసుకోవాలి ఆత్మీయ జీవితానికి. ఇది వాస్తవము అని మేము చెప్పగలమే తప్ప పునాది వేసుకొని అందులో స్థిరపడవలసింది మీరే. నా ఆత్మీయ జీవితానికి నేను ఉత్తరవాదిని, మీ ఆత్మీయ జీవితానికి మీరు ఉత్తరవాదులు. అంతే కదా? మీరు పని చేస్తే మీకే జీతం తప్ప నా చేతికి ఇవ్వరు కదా. ఒకవేళ భార్య పని చేసిందని చెప్పి భర్తను పిలిచి కూడా జీతం ఇవ్వరు కదా. ఎవరి జీతము వారిదే, ఎవరి పనికి ఫలితము వారిదే, అది మంచైనా చెడైనా. అయితే ఆ పునాదులు ఏంటో మనం చూస్తూ, మొదటిది మాటలలో నేర్పరితనం ఉండాలి అని చెప్పుకున్నాం. మాటలు బాగుంటే జ్ఞానయుక్తంగా, ఇతరులను ఆకర్షించే రీతిగా, పాపపు మాటలు కాకోకుండా పరిశుద్ధతను కలిగిన మాటలు చక్కగా ఉంటే మనం ఎక్కడున్నా స్థిరపడతాం, బాగా దీవించబడతాం. ఇది మొట్టమొదటి పునాది అని మనం చెప్పుకున్నాం. తర్వాత విషయాల్లో కూడా మనం మాట్లాడుతూ అన్ని పనులలో నేర్పరితనము ఉండాలి. ప్రతి పనిలో మనము ఏర్పరచుకున్న రంగములో ప్రతి పని కూడా మనకు తెలిసి ఉండాలి. చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేశాను. నేను ఒక మైన్స్లో పనిచేశాను సూపర్వైజర్గా. అంతకుముందు నేను ఒక ఆటో డ్రైవర్గా ఉన్నాను. అంతకుముందు చదువుకుంటూ ఉన్నాను. మైన్స్లో నా పని ఏంటంటే 25 నుంచి 40 మంది పని వాళ్ళని ఇస్తారు. బ్రాహ్మణపల్లి నుంచి ఎక్కువ శాతం పని వాళ్ళు వచ్చేవారు. అప్పుడు సంవత్సరానికి పాలమూరు జిల్లాలో నుంచి ఒక 50 నుంచి 80 మందిని పని వాళ్ళని తీసుకుంటే ఒక్కొక్క షిఫ్ట్కు ఆ పాలమూరు వాళ్ళు 20-30 మంది వస్తే బ్రాహ్మణపల్లి నుంచి ఒక 10-15 మంది వచ్చేవాళ్ళు. ఇలాగ 35-40 మంది ఉంటే సహజంగా నా పని ఏంటంటే అక్కడ కూర్చొని ఆ నార రాయి, రాతి నార అంటారు, ఆ రాయిని మొదటిగా సర్ఫేస్ అంటారు, ఆ పైన కూర్చున్నప్పుడు దాన్ని డివైడ్ చేయాలి. అందులో ఉపయోగపడే నార రాయి ఏది, అవసరం లేని మట్టి లేకపోయే రాయి ఏదని డివైడ్ చేసుకొని, ఏదైతే డివైడ్ అయిందో ఈ నార కలిగిన రాయిని మరొక చోట మిషన్ ప్లాంట్ అంటారు, అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ దాంట్లో దీన్ని డంప్ చేస్తే, అంటే ఈ ట్రాక్టర్ వెళ్ళి అక్కడ డంప్ చేస్తే అది ఆ లోపల మిషన్లో క్రష్ అవుతున్నప్పుడు, నలగొట్టబడుతున్నప్పుడు నార ఒకవైపు, దుమ్ము ఒకవైపు వెళ్ళేది. దాన్ని మరలా మూటలకు నింపుకొని వచ్చి మిషన్ మీద శుభ్రపరచాలి. ఈ పని ఒక్కొక్క డ్యూటీకి ఒకరే ఉంటారు. పగలు డ్యూటీలో ఉన్నప్పుడు నేను కూర్చొని ఊరికి ఉంటే చాలు, ట్రాక్టర్ డ్రైవర్ వచ్చేసి ఈ ఏరిన రాయిని ట్రాక్టర్లో వేసుకొని
ఆ ప్లాంట్లో డమ్ చేస్తాడు, అక్కడ క్రష్ చేస్తారు, అక్కడ నుంచి దాన్ని మూటలకి ఎత్తి ఇంకో చోట మిషనరీ దగ్గరికి తీసుకొని రావడం ఇది జరుగుతుంది. కానీ షిఫ్ట్ వైజ్గా ఉంటాయి. మార్నింగ్ ఉదయం 6 గంటలకు వెళ్తే 2కు, 2 నుంచి 10కి, 10 నుంచి ఉదయం 6కు. ఉదయము మధ్యాహ్నం డ్యూటీలలో పెద్ద సమస్య ఉండదు, కానీ నైట్ మాత్రం 10 తర్వాత డ్యూటీ ప్రారంభమైనప్పుడు ట్రాక్టర్ డ్రైవర్లు అందుబాటులో ఉండరు. వాళ్ళు జనరల్ షిఫ్ట్ వచ్చి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఈ పని వాళ్ళే మాకొచ్చు డ్రైవింగ్ అని చెప్పి చేసేవాళ్ళు. ఇలాగ ఎంతకాలం? సో నేను డ్రైవింగ్ నేర్చుకుంటే, సో ట్రాక్టర్ తోలడం వస్తే ఈజీగా నేను ఆ పని చేసుకోవచ్చు, నా యజమానుని నేను సంతృప్తి పరచచ్చు అని చెప్పేసి మెల్లగా ట్రాక్టర్ తోలడం, దాన్ని డమ్ చేయించుకొని తర్వాత తీసుకొచ్చడం, ఈ పనులన్నీ చేసుకున్నప్పుడు ఇప్పుడు నన్ను పనిలో పెట్టుకున్నటువంటి యజమానుని నేను సంతృప్తి పరచగలిగాను. నేను సూపర్వైజర్ను ఊరికి ఆడ వేసుకొని కూర్చుంటా అని అన్నప్పుడు నా ముందున్న వాళ్ళ అన్ని పనులు వచ్చినప్పుడు నాకు విలువ ఉండేది కాదు. ఇతను వేరే పనికి పంపించేయండి అబ్బా అని. అలాగ నువ్వు సంఘములోనైనా, సమాజంలోనైనా, పాఠశాలలోనైనా, ఎక్కడ ఏ రంగములో ఉన్నా నీకు ఫుట్ టు బాటం, కింద నుంచి పై వరకు అన్ని పనులలో కొంతైనా నైపుణ్యత ఉండాలి. తప్పేం కాదు. అందుకే అన్ని పనులు నేర్పరులై ఉండాలి. సేవకు రాకముందే మాకు సౌండ్ సిస్టమ్ ఎలాగ పెట్టుకోవాలో, ఎలాగ మందిరాన్ని శుభ్రపరచుకోవాలో, ఎలాగ దేవుని పని చేయాలో, ఒకరి మీద ఆధారపడకుండా ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే ఆయన తన కాడిని మెడ మీద పెడతాడు. ఊరికే మైక్ తీసుకొని నేను వాక్యం చెప్తానంటే, నేనే కాదు, మీరు ఎంతమందిని సేవకులను అడిగి చూడండి, చిన్న పని నుంచి పెద్ద పని వరకు సేవ చేసే వాళ్ళు అన్ని పనులు నేర్చుకుంటారు. మీకు చాలామందికి మైక్ పట్టుకోవడం ఒక్కటే వచ్చు, కానీ సౌండ్ సిస్టంలో ఏది ఎల్ఎఫ్ అంటే ఏది బేసో, ఏది ట్రిపులో, ఏది మైక్ సౌండ్ సిస్టమో కూడా మీకు తెలియదు. చాలామంది పరిచారకులు ఆనయ్యడ మైక్ ఉంటే మాట్లాడతారు. సో అందుకే మీరు దేవుని సేవలో ఒక చిన్న పాత్రగా వాడబడతారు, కానీ నైపుణ్యము కలిగిన నేర్పరి వలె మాత్రం ఉండలేరు. కొంతమందికి సౌండ్ సిస్టమ్ పెట్టడం వచ్చు, కానీ మాట్లాడడం రాదు మైక్ పట్టుకొని. సో అలా కాదు, అన్ని పనులలో నేర్పరులై ఉండాలి. మూడవది, మందిరము అనబడేది దేవుని నివాసము, ఆయన ఉండే చోటు. అందులో క్రమం మనకు తెలిసి ఉండాలి. ఆ క్రమానికి సబ్ పాయింట్స్కి ఒక 7 విషయాలు మీకు ఒకదాని వెంట ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. ఆ 3 విషయాలు 2 సందేశాలుగా మనం చూసాం. ఇప్పుడు 3వ విషయం, ఈ దినముతో చాలా ప్రాముఖ్యమైన విషయంతో మన సందేశాన్ని మనం ముగించుకుంటాం. ఏ విషయాలలో మనము నేర్పరులమై ఉండాలో ఒకసారి ధ్యానం చేయకముందుగా మన మూలవాక్యాన్ని చదుదాం. రండి, మూలవాక్యం ఏంటి చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. ఏ పనైనా ఆయన అనుగ్రహించకపోతే మనకు రాదు. ఆయన అనుగ్రహించాడు కాబట్టే ఈ భూమి మీద మనము ఏ దానినైనా చేసుకోగలం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో, చాలా జాగ్రత్త. పునాది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తే, మేము దాన్ని కొనసాగిస్తున్నాం అంతే. ఎందుకంటే తర్వాత విషయాల్లో మీకు అవే కనిపిస్తాయి. ఒకరు కర్రతో, ఒకరు బంగారుతో, వెండితో, వెలగల రాళ్లతో కట్టుకున్నారు. ఆ దినమున పనిలో అది కనపడుతుంది అని చెబుతూ, వాస్తవానికి పునాది అయినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని పై వచనాల్లో మనము చూస్తాం. సరే, ఇప్పుడు పునాది చక్కగా వేసుకోవాలి. బాగా వినండి. ముఖ్యంగా ఈ సమయము అందరికీ పెళ్ళైనటువంటి దంపతులకు, భర్తకు, భార్యకు, వారి గర్భవాసమునొచ్చిన పిల్లలకు, ముగ్గురికి కలిపిన మొట్టమొదటి నేర్పరితనం ఏంటో చూద్దాం. కీర్తనల గ్రంథం ఈ దిన సందేశంలో మొదటి పాయింట్ అన్నమాట. 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని
పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చాలు. అక్కడ రాయబడ్డ మాట దైవదాసుడైన దావీదును గూర్చి అని 70వ వచనంలో మనకు కనిపిస్తుంది. గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. మీరు ఈ పాయింట్ ఏమని రాసుకోవాలి అని అంటే, కుటుంబ పాలనలో నేర్పరితనం ఉండాలి. ఎందులో? కుటుంబ పాలనలో. ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఉదాహరణకి ఈ బిడ్డలు ఉన్నారు. ఏంటి అంకుల్ మీరు చెప్పేది? మాకు ఎట్లా వస్తుంది కుటుంబ పాలన? పెళ్ళైన వాళ్ళకంటే వస్తుంది, కానీ మాకెలాగొస్తుంది అని మనం అనుకుంటాం కదా. డోంట్ మిస్అండర్స్టాండ్. పొరపాటు కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోమాకండి. కుటుంబ పాలన ఎలాగ నేర్చుకుంటామంటే, మనం పిల్లలమైతే మన అమ్మా నాన్నను చూసి పిల్లలుగా నేర్చుకుంటాం. పిల్లలైన మనకు వివాహం వచ్చిన తర్వాత వారిలో బలహీనమైనటువంటివి వద్దనుకోవాలి, బలమైన వాటిని నేర్చుకుని మా నాన్న ఇలాగ చేసి సక్సెస్ అయ్యేవాడు, మా అమ్మ ఇలాగ చేసి రుచిగా మాకు వండేది అని నేర్చుకొనుటకు మనకు అమ్మ నాన్న చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అందుకే కుటుంబ పాలనలో నేర్పరితనము ఉండాలి. ఎలాగా? ఇప్పుడు వివాహమైన బిడ్డలలో తండ్రి యొక్క కర్తవ్యం, తల్లి యొక్క కర్తవ్యం, తర్వాత పిల్లల కర్తవ్యం, ఈ ముగ్గురు ఏ ఏ విషయాలలో నేర్పరితనం ఉండాలో ఒకదాని వెంట ఒకటి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఏలువాడు అని ఉంది, పాలించువాడు అని ఉంది. ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అర్థం కావడానికి ముందు 5వ వచనం చూడండి. 5వ వచనం, 4, 5 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా పాలించాలి. ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అక్కడ అధ్యక్షుడు అన్నాడు. అధ్యక్షుడు అంటే సంఘానికే కాదు, కుటుంబానికి కూడా అధ్యక్షుడు ఎవరు అని అంటే నాన్న, లేదా స్త్రీగా నువ్వు గమనించాల్సింది భర్త, పిల్లలుగా మీరు గమనించాల్సింది నాన్న. ఓకే, తండ్రి కుటుంబ పాలకుడై ఉండాలి. కుటుంబాన్ని నడిపించడానికి నేర్పరితనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక భర్త తన కర్తవ్యాన్ని తను చక్కగా నిర్వర్తించకపోతే ఆ కుటుంబము తప్పనిసరిగా పాడైపోతుంది. తండ్రి అయినది ప్రభువు శిరస్సు అనేది ప్రక్కన పెట్టండి. స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. భర్తకు కుటుంబ జీవితము ఎడల ఒక కమాండ్మెంట్ ఉండాలి, ఒక అధికారికమైనటువంటి గుణం ఉండాలి. ఇది నాన్న ఒకవేళ నెగిటివ్ అంటే నాన్న చెడ్డదారిలో వెళ్తే ఉంటే పిల్లలుగా ఏమి నేర్చుకోవచ్చు? ఇలాగ మేము చేయకూడదు మా కుటుంబం వచ్చిన తర్వాత. మన నాన్న సరైన దారిలో వెళ్తుంటే మా నాన్న కన్నా ఇంకా బాగా చేయాలి మేము మా కుటుంబాన్ని. మా నాన్న మా కొరకే కష్టపడిన దానికన్నా మేము మా పిల్లల కొరకు ఇంకా బాగా కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఈ లోకములో ఎవరికైనా మొట్టమొదటి గురువు లేకపోతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే బాగుపడ్డానికైనా పాడైపోవడానికైనా నాన్న మొదటి గురువు, స్నేహితుడు. నాన్న యొక్క కర్తవ్యము చాలా గొప్పది. అమ్మ కడుపులో మోస్తే నాన్న భుజాల మీద తన వెన్నెముక ఉంటుంది చూడండి,
దాన్ని వంగిపోయే రీతిగా మోసడానికి, ఎలాగో మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పాలంటే, మీకు ఏదైనా చూపించాలి అని అనుకున్నప్పుడు భుజాల మీద మిమ్మల్ని ఎక్కించుకొని, తనకు కనపడకపోయినా పర్లేదు, కనపడని విషయాలు, మంచి విషయాలు కూడా మీకు చూపించాలి అని నిరంతరము పరితపించి మీరు గెలవడానికి ప్రతి నిత్యము ఓడిపోయేవాడు నాన్న. చాలామంది తండ్రి కోపగించుకోవడం, ఏందమ్మా నాన్న ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, నువ్వైతే బాగా ప్రేమిస్తూ ఉంటావు అని అనుకుంటారు. కానీ నాన్న ఆలోచన ఒక్కటే ప్రియులారా, నా కుమారుణ్ణి నేను సరైన దారిలో ఉంచకపోతే, మీకు అర్థం కావడానికి అద్భుతకరమైన ఒక మాట, 100 మంది ఉపాధ్యాయులు కన్నా ఒక భక్తి కలిగిన తండ్రి యొక్క క్రమము చాలా గొప్పది. 100 మంది ఉపాధ్యాయులు, మీకు ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో వచ్చిన ఉపాధ్యాయులు థర్డ్ క్లాస్లో ఉండరు. ఇలాగ మీరు 10వ తరగతి వరకు ఒక్కొక్క సెక్షన్లో 5 మందిని చూసుకుంటూ వెళ్ళిపోయారనుకుందాం, లేదా 6 మందిని చూసుకుంటూ వెళ్ళారనుకుందాం. ఫస్ట్ క్లాస్లో ఒక 6 మందిని, సెకండ్ క్లాస్లో ఒక 6 మందిని, ఇలాగ మీరు 10th క్లాస్కి వచ్చేసరికి ఒక 60 మంది ఉపాధ్యాయులను చూశారు. ఇంటర్కి వచ్చేసరికి మళ్ళీ ఒక 10-12 మందిని చూశారు, 60-70 మంది అయ్యారు. మీరు బీటెక్ అయ్యేసరికి 4 సంవత్సరాలు కలిపి మళ్ళీ ఒక 20 మందిని చూశారు. ఈ ఒక కోర్స్ అయిపోయి ఒక విద్యలో స్థిరపడేసరికి 100 మంది ఉపాధ్యాయులను చూశారు. 100 మంది ఉపాధ్యాయుల కన్నా మీ గురించి శ్రద్ధ, నైపుణ్యత కలిగిన వాడు తండ్రి మాత్రమే ప్రియులారా. ఆ తండ్రి మంచి తండ్రిగా పరిపాలించకపోతే ఆ కుటుంబం చాలా నష్టపోతుంది. అందుకే కుటుంబ పరిపాలన స్త్రీకి వల దేవుడు. ఇదిగో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏదైనా మీ పిల్లల అమ్మగా మిమ్మల్ని వచ్చి అడిగితే, నువ్వు ఊరుకోరా, నేను పోయి అడుగుతా మీ నాయన్ను, అలాంటి పనికి మాల పనులు చేయమాకండి. ఏరా, మీ నాన్నకు నీకు నేను వారధినా, మధ్యవర్తినా? ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడడం రాకపోతే ఇంకా రేపు పొద్దున పెళ్ళైనాక మాట్లాడతావురా నువ్వు? నీకు కావాల్సిందేందో డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. మీ పిల్లలను చెడగొట్టుట అన్నటువంటిది మీ చేతిలో ఉంది, బాగు చేయటం అన్నది మీ చేతిలో ఉంది. మీరు చెప్పే విధానాన్ని బట్టి. పిల్లలు అమ్మతో చనువుగా ఉన్నమాట వాస్తవమే, చనువుగా ఉన్నారని చెప్పేసి నాన్నకు మీరు ఎప్పుడు దూరం చేయకూడదు. నాన్న కష్టపు విలువ, బయట తండ్రిగా మేము 100 అవమానాలు ఎదుర్కొని మీరు ఎక్కడ అవమాన పడకూడదు అని చెప్పి నిరంతరము పరితపించడం ఒక తండ్రి మాత్రం. అమ్మ ఇంట్లో ఉంటుందండి 4 గోడల మధ్య, సమాజం అంతా తిరిగి మీకు ఎప్పుడు ఏది అవసరమైనా తన భుజాల మీద వేసుకొని, తను తినాల్సిన దాన్ని కట్టేసుకొని మీకు పెట్టి, మీతో మాట్లాడలేదని మీరు అనుకుంటారు, కానీ తిని పడుకున్నావా లేదా, ఎందుకు తినలా, ఎందుకని ఎక్కువ ఆలోచించేవాడు తండ్రి. ఏమ్మా, ఆ తండ్రిని మీ పిల్లలకు మీరేం చేయొద్దు, దూరం చేయమాకండి. నేను అడుగుతాలేరా మీ నాన్నను, నాన్న చెప్తాడు, బైక్ కావాలన్నా చెప్తాడు, మన స్థితి ఏందో చెప్తాడు, ఇప్పుడు అది కాదు నాన్న అని చెప్తాడు. అప్పుడు వాడు అలిగి మీ దగ్గరకు వస్తాడు. ఏందమ్మంటే, నువ్వు ఊరకుండ్రా, మీ నాన్నను ఏడ నొక్కితే వింటాడు కానీ అని మీరు నేర్పించుకొని కాళ్ళు చేతులు ఇంచమాకండి. అవునన్నా, మన స్థితి ఇదిరా. మేము చాలా దినాలు పెళ్ళైన తర్వాత నడవడం కాదు, అలాగ ప్రక్కన పెడితే మా కష్టాల కలమి చాలా ఇబ్బందికరంగా నడిచింది. ఈరోజు నువ్వు ఒకేసారి ఇంత అంటున్నావు. ఏదైనా పరిస్థితి బాగలేక ఒక 20,000 లేకపోతే ఒక 5,000 6,000 బైక్ ప్రతి నెల కంతు కట్టాలి. ఉన్న పలంగా మీ నాన్నకో నాకో బాగలేదు అనుకుందాం, ఆ కంతు కట్టకపోతే బండి తీసుకుపోయి ప్రక్కన పెడితే మీ నాన్న మళ్ళీ తలదించుకోవద్దు, నాన్న మన దగ్గర ఉన్నప్పుడు కొందాం. ఇవి అమ్మ చెప్పాల్సిన మాటలు. ఓకే, ఇప్పుడు తండ్రి దగ్గరకు వస్తాను. తండ్రిగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించకపోతే, అందుకే ప్రియులారా, నాన్న ప్రార్థనాపరుడైతే ఆ కుటుంబము పాడైపోకోకుండా బాగుపడ్డానికి ఉపయోగపడుతుంది. 12వ వచనం ఇప్పుడు చదువుదామా?
పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై, అంటే పాలించువారై. ఇది వరకు మీకు చెప్పాను ప్రియులారా, ఏ కుటుంబంలో ఏ పొరపాట్లు జరిగినా హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫ్యామిలీ అని అంటే తండ్రేనండి బాధ్యత. నా పిల్లలు తప్పు చేశారా, నేను నా భార్య మీద కోప్పడొచ్చు, కానీ నేను ఎక్కడో నమ్మి మోసపోయానేమో, నేను ఎక్కడో నిర్లక్ష్యం వహించానేమో. సో బాధ్యత మాత్రం తండ్రిదే, బాధ్యత మాత్రం తండ్రిదే. బైబిల్ గ్రంథం ఆది కాండము నుంచి ఆదాము మొదలుకొని చివరి వాడైనటువంటి పత్రిక రాసిన యోహాను వరకు చూస్తే ఎప్పుడు కుటుంబ విషయాల గురించి దేవుడు లెక్కడగవలసి వస్తే ఆయన అడిగింది ఎవరిని? యజమానున్నే. ఆదాము ఎక్కడున్నావు అన్నాడా? అవ్వ ఎక్కడున్నావు అని అడిగాడా? ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకో అని నోవాహుతో చెప్పాడా? నోవాహు భార్యతో చెప్పాడా? అబ్రహాము నీ సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు అని అబ్రహాముతో చెప్పాడా? శారముతో చెప్పాడా? మోసగాడు అనే పేరు యాకోబు ఉంటే అతని మార్పును బట్టి ఇస్రాయేలు అని అతన్నన్నాడా? ఆయన వెనకముడితో వచ్చిన భార్యలను అన్నాడా? ఎక్కడైనా మీరు చూడండి, బైబిల్ గ్రంథ చరిత్రలో తండ్రి రెస్పాన్సిబిలిటీ పర్సన్. నీ కుటుంబం పాడైపోవాలన్నా బాగుపడాలన్నా, ఇంకా నేను ఇలాగంటున్నాను పచ్చిగా, మగవాడివైన నీవు మగాడిలాగా బ్రతకపోతే, కొంగుచాటు కృష్ణుడివై అంటే ఇలాగంటున్నాడు, తప్పుగా అనుకోకు, భార్య కొంగు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు అని అంటే నువ్వు అస్సలకి ఎప్పుడు జీవితంలో సక్సెస్ అవ్వలేవు. నీ భార్యను ప్రేమించు, గౌరవించు, గుండెల్లో పెట్టుకొని చూసుకో, కానీ కుటుంబ పగ్గాలు మాత్రం నీ చేతిలోనే ఉండాలి. నిన్ను అడిగినప్పుడు మీ అమ్మని అడుగుపోరా అనే దానికన్నా ముందు దేవుణ్ణి అడుగుదాం, కుటుంబ ప్రార్థనలో అందరూ కలుసుకొని డిస్కషన్ చేసుకుందాం అంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు భర్త స్థానాన్ని పూర్తి చేయడంలా, భర్తలు ఎంతసేపు ఉన్నా కూడా భార్యకు అప్పగిచ్చేసామన్నట్టుగా పూర్తిగా చాలా కుటుంబాలు ఎలాగ తయారైపోయాయంటే, మీ అమ్మ వస్తే తంతుందిలే అంటున్నారే తప్ప నువ్వెందుకు తనలేవురా అని నేను అంటాను. మీ అమ్మ వస్తే తంతుందిలే అంటున్నావు, నువ్వెందుకు తన్నావు అంటే నువ్వు భార్యని అంటావా? తప్పు కదా అది. ఏరా అని గద్దించడానికి నీకు రైట్స్ లేవా? గుర్తుపెట్టుకోండి, తండ్రి చాలా, అందుకే ఇది వరకు ఒకసారి చెప్పాను, హస్బెండ్ నాట్ ఎయిర్ బ్యాండ్. ఆయన ఒక రబ్బర్ కాదు సాగడానికి, కానీ హస్బెండ్ అనేవాడు వెంట్రుకలన్నీ చిక్కుగా బాగా తలారించుకున్న తర్వాత ఒక్క బ్యాండ్ వేస్తే అన్ని కుచ్చు ఎలాగుంటాయో, భర్త అనేవాడు అందరిని తన గుప్పెట్లో పెట్టుకొని ఉండాలి. ప్రేమించు, గుండెలకు హత్తుకునేలాగా ప్రేమించు, కానీ వితౌట్ నీ పర్మిషన్ లేకోకుండా నీ ఇంట్లో ఏ కార్యం జరగకూడదు. అదేదో బానిసత్వం అనుకోమాకండి. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగిన తండ్రిగా నీ కర్తవ్యాన్ని ఈ విషయాన్ని నువ్వు ఇప్పటికే మీ నాన్న ద్వారా నేర్చుకోవాలి. ఒకవేళ మీ నాన్న ద్వారా కాకపోతే పరమ తండ్రి అయిన దేవుని ద్వారా అయినా నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే దైవజనుడు అయినటువంటి ఆత్మీయ తండ్రి ద్వారా అయినా నేర్చుకోవాలి. నేను నా భార్యను ప్రేమిస్తాను, నా భార్యకు ఒక సుస్థిరమైన స్థానం ఇస్తాను, కానీ నా సేవ మీద, సంఘము మీద తన ఆధిపత్యానికి నేను ఒప్పుకున్నాను అంటే ఆ రోజు నేను చచ్చానని అర్థం. ఒప్పుకోను నేను. చాలామంది అనుకుంటారు అక్క చెప్తే జరగచ్చులే అనుకుంటారు. అక్క చెప్పిన డిసిజన్ మాత్రం ఇక్కడి నుంచి రావాల్సిందే. లేకపోతే ఆమె చెప్పింటే ఏమైనా వాళ్ళని అన్నారేమో అంటారు. అంత కుంచిత్తు బుద్ధి కలిగినటువంటి భార్యలోలుడిని కాదు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో కుటుంబాలను చూసి నా కుటుంబ విషయంలో, భార్య దాంపత్య జీవితంలో ఒక నిక్కచ్చైన మార్గాన్ని నా ప్రభువును మాదిరిగా పెట్టుకున్న వ్యక్తిని నేను. నా ఇంటి వరకు ఏమైనా ఒకవేళ నా భార్యకు నేను అన్ని ఆధిక్యతలు ఇస్తానేమో, కానీ నా
దేవునింటిలో మాత్రం ఆయన తర్వాత నా ఆధిక్యతే ఉంటుంది. కారణం ఏంటంటే సేవకుడిగా నన్ను పిలుచుకున్న తర్వాత నా అడుగుజాడలు వచ్చిందే తప్ప ఆమెను పిలిస్తే నేను సేవకుని కాల. అలాగే నిన్ను బట్టి నీ భార్యను గౌరవించాలి. నీవే సరైనవు కాకపోతే నీ భార్యకు గౌరవం రాదు. ఇప్పుడు నీ చేతిలో ఉంది, బాల్ నీ కోట్లో ఉంది, మార్పు చెందు. అమ్మి వినదున్నా, అమ్మి అంతేనా, అప్పుడు ఒక పని చేయి. అమ్మి వినదు, నీ భార్య వినదు కాబట్టి ఆమెకు ఖచ్చితంగా ఒక 10-15 జతలు గాజులు ఉంటాయి, నువ్వు కూడా ఒక 2 జతలు వేసుకో. విందు కదా, నువ్వు కూడా 2 జతలు వేసుకో. అన్నీ డజన్ నీకే వద్దు, నాకు కూడా 1 డజన్ అని చెప్పి నువ్వే వేసుకో. ఆ అమ్మాయికి ఒక వాచ్ కొనిగి, నువ్వు గాజులు వేసుకోవద్దని చెప్పి వాచ్ కొనిగి. యజమానుడా నిన్నే అడుగుతాడు లెక్క. తండ్రి ఏం చేయాలన్నాడు? కుటుంబాన్ని పరిపాలించాలి. ప్రార్థన చేద్దామా? తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, తల్లిదండ్రులుగా ప్రార్థన చేయండి. భర్తగా నా కర్తవ్యాన్ని నేను మర్చిపోతున్నానేమో, చూసి చున్నట్టుగా భార్య బాధపడుతుందని. అంటే దేవుడు బాధపడినా పర్లేదా? తప్పు. దేవుడు సంతోషపడితే మీ దాంపత్యం బాగుంటుంది, మీ పిల్లలు కుటుంబాలు బాగుంటాయి. ఒకసారి ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, కుటుంబంలో యజమానురాలుగా నేనేం చేస్తున్నాను? సోమరిదాని మాదిరి ఉన్నావా? ఇంకెప్పుడు మారుతావు? ఇప్పటికే పిల్లలు, కుటుంబం, జీవితం మారమా? మనం జాగ్రత్త పరచబడదాం. పిల్లలారా, మిమ్మల్ని ఆకర్షించేవి ఏవి ప్రేమలు కాదు. మిమ్మల్ని ఆకర్షించే ఏ ఫోను మీకు మేలు చేయదు. కానీ మీరు గమ్యం చేరుకున్నారనుకోండి, తగిన సమయంలో మీకు విద్య, మంచి వస్త్రాలు అందించిన మీ తల్లిదండ్రులు మంచి భర్తనో మంచి భార్యనో తేరా తప్పక తెస్తారండి. మీ మంచి కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసినప్పుడు మీకు ఎందుకు మేలు చేయరు? ప్రార్థన చేద్దాం. ఈ విషయాల్లో నేర్పరితనమే నాయన, సోమరితనాన్ని తీసే తండ్రి అని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవా, మనోహరుడవైన మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. కుటుంబాలు పాడైపోతున్నాయి, వ్యక్తిత్వాలు పాడైపోతున్నాయి. కారణం వాక్యపు గద్దింపు వద్దు, హెచ్చరింపలు వద్దు. మాకు స్వేచ్ఛ కావాలి, మా ఇష్టానుసార జీవితానికి అడ్డుగా ఎవరు ఉండకూడదు అని. కానీ అలాంటి స్థితిలో బహుశా వాక్యమైన బిడ్డలు లేరేమో. వారిని దర్శించిన ఆయన కుటుంబ పాలన విషయంలో, వ్యక్తిగత పోరాట జీవితంలో మేము నేర్చుకుంటున్న మీ మాటలకు విధేయులమై, కృతజ్ఞులమై, మేము ఏర్పరచుకున్న రంగాలలో రాణించడానికి కృపనివ్వండి. ఓ తండ్రి, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, నీ బిడ్డలందరినీ స్థిరపరచి బలపరచుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.